ఫోన్పే వాడకంలో తెలంగాణ దేశం మొత్తంలో తెలంగాణ 4వ స్థానంలో ఉన్నది. మొత్తం టాప్ వచ్చేసి మహారాష్ట్ర ఉంటే 4వ స్థానంలో తెలంగాణ ఉన్నది. ఏపీ 10వ స్థానంలో ఉన్నది. మొత్తం చూద్దాం. దేశవ్యాప్తంగా జూన్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల లెక్కలను ఎన్బిసిఐ విడుదల చేసింది. అత్యధిక యూపీఐ లావాదేవీలు చేసిన రాష్ట్రాల జాబితాలో టాప్ 10లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. 738.37 మిలియన్ ట్రాన్సాక్షన్లలో ఈ జాబితాలో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా 496.56 మిలియన్లతో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో మొత్తం 1.05 lakhs కోట్లకు పైగా లావాదేవీలు జరిగినాయి. అంటే ఏపీలో 87,000 కోట్లకే అయినాయి. మన దగ్గరనేమో 1,05,000 కోట్ల సంబంధించినటువంటి లావాదేవీలు జరిగితే ఏపీలో 87,000 కోట్లు అయినాయి. ఈ గణాంకాలన్నీ కూడా ఈ జాబితాలో 1741 మిలియన్ల ట్రాన్సాక్షన్లతోటి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో కర్ణాటక ఉంది. 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. 4వ స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో అత్యధిక లావాదేవీలు ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఫోన్పే యూపీఐ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్లు అవుతున్నాయట. ఈ ఎన్పిసిఐ చెప్పినటువంటి గణాంకాల్లో ఈ లెక్కలలో ఇదంతా కూడా జరిగింది. పర్సన్ టు మర్చెంట్ అంటే ఏం కొన్నా కూడా ఫోన్ తీస్తురు, స్కానింగ్ చేస్తురు. కిరాణా షాప్కి పోతారు, 10 రూపాయల పాల ప్యాకెట్ ఫోన్ స్కాన్. షాపింగ్ మాల్కి పోతారు, 5 రూపాయల బిల్లు, 5,000 బిల్లు ఫోన్ స్కాన్. పేటిఎం, యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే మొత్తం ఈ పేల మీద డిజిటల్ పేమెంట్ల మీద మొదట్లో కొంత అయితే ఆ డిజిటల్ పేమెంట్లు అర్థమైతే మనకు స్కానింగ్ చేసుడు, ఊరికే ఫోన్లలో పైసలు పెట్టుకున్నాడు ఏంది అని మొదట్లో కొంత కంగారు పడరు. కానీ ఇప్పుడు దూసుకపోతూ ఉన్నారు. దేశంలో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా కిరాణా షాపుల కాడ ఈ ఫోన్పే యూపీఐ స్టిక్కర్లు ఉన్నాయి. సో ఈ వాడకం అనేది పెరిగింది, డిజిటల్ పేమెంట్ అనేది పెరిగినాయి. ఈ డిజిటల్ పేమెంట్లల్లో ఫోన్పే అత్యధికంగా ఎక్కువ మంది వాడుతున్నది ఫోన్పే వాడుతున్నారు. దాంతోపాటు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ వాడుతున్నారని చూస్తే మహారాష్ట్ర మొదటి ప్లేస్లో ఉన్నది, ఆ తర్వాత కర్ణాటక ఉన్నది, ఆ తర్వాత యూపీ ఉన్నది, ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలో తెలంగాణ ఉన్నది, 8వ స్థానంలో ఏపీ ఉన్నది. దాదాపు 738 కోట్ల రూపాయలు గత జూన్ నెలల 738 కోట్ల రూపాయలు ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ ట్రాన్సాక్షన్లు చెల్లింపులు చేసిరంట. అంటే పర్సన్ టు పర్సన్ కావచ్చు, పర్సన్ టు మర్చెంట్ అంటే ఇక దుకాణాల కాడ, వ్యాపారాలకు ఏదైనా కొన్న కాడ. సో ఈ ఫోన్పే అవసరం పెరిగిపోయింది, దాని వాడకం కూడా పెరిగిపోయింది. సో టెక్నాలజీ అనేది జనాలకు మెల్లమెల్లగా అలవాటైతేయడానికి ఇదే ఉదాహరణ. ఇంతకు మించిన ఉదాహరణ అవసరమే లేదు. టెక్నాలజీ జీవితాల్లో జనాల జీవితాల్లో ఎంతగా ఇమిడిపోతుంది అనేదానికి. ఇది ఇట్లా ఉంటే నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక